ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల ప్రాజెక్టు ప్రాంగణంలో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు పొంగులేటి సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇక దేవాదుల ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని 17 నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టుకు త్వరితగిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని బట్టి పేర్కొన్నారు. ఇక 67 కోట్లతో భూసేకరణ చేపట్టనున్నామని తెలిపారు. దశల వారీగా నిధులను విడుదల చేస్తామని 71 మీటర్లతో 17 నియోజకవర్గాలకి సాగునీరు అందిస్తామని వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టుపై ఇక్కడ సమీక్ష నిర్వహించడం రెండోసారి అని మంత్రి సీతక్క అన్నారు. పక్కనే గోదావరి ఉన్న కన్నాయిగూడెం ప్రాంతంలో సాగునీరు అందడం లేదన్నారు. తుపాకులగూడెం బ్యారేజ్, దేవాదుల బ్యారేజ్ నిర్మాణం కొరకు భూమి కోల్పోయిన రైతులకు తగినంత నష్టపరిహారం అందించాలని కోరారు. అది ఫైనాన్స్ లో ఉంది, అది కూడా క్లియర్ చేయండి. సో ఇవి మా చిన్న విజ్ఞప్తులను తెలియజేస్తూ ఖచ్చితంగా ఇద్దరు కలిసి శాంక్షన్ చేసి మా ఏరియాకు సంపూర్ణంగా నీళ్లు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.